హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్వీబీ కృష్ణాస్ కిచెన్ అండి. ఇవాల్టి మన ఛానల్లో ఆంధ్ర స్పెషల్ రొయ్యలతో రొయ్యల గ్రేవీ కర్రీ చేశానండి. చాలా బాగా వచ్చింది. అలానే ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. తినే కొద్దీ తినాలనిపించే ఈ రొయ్యల కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ఇక్కడ నేను కేజీ రొయ్యలు తీసుకున్నానండి. ఇక్కడ కుక్కర్లో ఉడకపెట్టుకోవాలండి. ఫస్ట్ రొయ్యల్ని అలా చేస్తే నీసు వాసన రాకుండా ఉంటాయి. తర్వాత రొయ్యలకి సరిపడినంత ఉప్పు, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని లిడ్ పెట్టేసుకోవాలండి. లిడ్ పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దాకా ఉంచాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వరకు రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చాక చూసారు కదా, ఇట్లాగా వాటర్ అంతా వస్తుందండి రొయ్యల్లో నుంచి. ఆ వాటర్ అలానే ఉంచేసేయండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. తర్వాత కొద్దిగా చెక్క, అలానే ఒక 4 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి. వేగిన తర్వాత ఇక్కడ ఉల్లిపాయ అండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 అండి, బాగా ఫైన్గా చాప్ చేసుకొని వేసుకున్నానండి. అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయల్ని బాగా వేయించుకున్నానండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అంతా 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి అండి, 2 పచ్చిమిర్చి చీలికలు చేసుకొని వేసుకోవాలండి. అలానే టమాటోస్ అండి, ఇక్కడ ఒక 4 టమాటోస్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నానండి. టమాటోస్ కూడా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గిపోయేంత వరకు సిమ్లోనే ఉంచుకొని కుక్ చేయాలండి. చూసారు కదా, టమాటాస్ అన్నీ బాగా ఉడికిపోయిందండి. ఆయిల్ అంతా బయటికి రిలీజ్ చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, వాటర్తో సహా మొత్తం కర్రీలోకి వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి ఒకసారి. తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక మసులు రావాలండి. చూసారు కదా, ఇలా ఒక మసులు వచ్చిన తర్వాత బాగా ఒకసారి మళ్ళా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం కారం వేసుకోవాలండి. ఇప్పుడు దాకైతే కారం వేయలేదు కదా. ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారం, ఇక్కడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసానండి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మనకి గ్రేవీ అయితే ఎంత కన్సిస్టెన్సీలో మనకి కావాలని అనుకుంటున్నామో అంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూరని బాగా ఉడికించుకోవాలండి. చూసారు కదా, కర్రీ అయితే ఇలా దగ్గరికి బాగా ఉడికిపోయిందండి. ఇలా అయితే కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ అనేది రెడీ అవుతుందండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.